ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకారంగా కీర్తనలు 99వ కీర్తన 3వ వచనము. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకు యోగ్యుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తే. అయితే ఆయన యందు ఉండినటువంటి శ్రేష్టకరమైన 3 తలంపులను మనము ఆలోచన చేద్దాం. మొదటగా పాపము లేని క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. గమనించండి ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తునందు పాపము ఏమీ లేదు. ఆయన పరిశుద్ధతకు కేంద్రము ఆయనే. ఆయన ఎటువంటి వాడు అంటే, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎల్లవేళలా స్తుతింపబడుతూ ఉండినటువంటి వాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధత కలిగిన దేవుడుగా కనబడుతున్నాడు. అయితే మానవుడి యొక్క స్థితి గమనించినప్పుడు, పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉండి ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో, ఆ కాలమందు ఇజ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకున్నాడని సెలవిస్తున్నాడు. నిజమే ప్రియులారా, మానవుడు భూమి మీద పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రభువు దగ్గరకు రానియకుండా దేవునికి మానవునికి మధ్య పాపములు అడ్డముగా ఉన్నాయి. పాపం వలన మనమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. పరిశుద్ధత మనలో లేదు, పరలోకము చేరలేము. అలాగే పరిశుద్ధుడైన యేసు క్రీస్తును మనము సమీపించలేం. ఇటువంటి స్థితిలో పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు పాపుల కొరకు ప్రాణం పెట్టుడుగా ఆయన ఈ లోకమునకు వచ్చాను. అవును ప్రియులారా, ఆయన మరణ పునరుత్థానముల ద్వారా, ఆయన ప్రాణము పెట్టుట ద్వారా ఈ సర్వ మానవాళి లోకమునకు ఆయన రక్షణ దయచేశాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా పాప విమోచన జరిగి ఉన్నది. మన కొరికే ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ దినము నాడు తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళి మరలా తిరిగి వస్తానని నిరీక్షణ కలిగినటువంటి వాగ్దానమును మనకు దయచేసినటువంటి ఆ దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం. ఆమెన్.